సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్కు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో నేటితో ఆ జ్యుడిషియల్ రిమాండ్ ముగిసింది. కాగా ఈ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మీద కూడా సోమవారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మనతో పాటు రాజవర్ధన్ రెడ్డి గారు ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. సార్, లోపల ఏ విధంగా జరిగింది, అసలు విచారణ ఏం జరిగింది? విచారణ అంటే ఈరోజు ఆర్గ్యుమెంట్ చెప్పడానికి నిరంజన్ రెడ్డి గారు వచ్చారు. బట్ ఏంటంటే కౌంటర్ రాలేదు, పోలీసు వాళ్ళు దాఖలు చేసిన కౌంటర్ రాలేదు కాబట్టి అడ్జర్న్మెంట్ అయింది. అంటే సోమవారానికి అల్లు అర్జున్కి సానుకూలంగా తీర్పు వచ్చేది అవకాశం ఉందా? దట్ వీ కెనాట్ సే. ఎందుకంటే కోర్టు ఏం చెప్తుంది అని చెప్పేసి సానుకూలంగా తీర్పు వస్తుందని చెప్పేసి మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం కదా. అంటే అల్లు అర్జున్ తరపున వాళ్ళ మామ అయితేనేమి, వాళ్ళ వైపు న్యాయవాదులు అయితేనేమి వచ్చి ఏమని విశ్లేషించారు, అసలు ఏమని లోపల పిటిషన్ దాఖలు చేశారు? పిటిషన్ బెయిల్ ఈయన నెగ్లిజెన్స్ ఏం లేదు, ఈయన పార్ట్ ఏం లేదు, అది అనుకోని సంఘటన అని చెప్పేసి వాళ్ళు పిటిషన్ దాఖలేం జరిగింది బెయిల్ చేయడానికని. కాకపోతే ఏంటంటే పోలీసు వాళ్ళు దానికి కౌంటర్ వేస్తారు కదా, ఆ కౌంటర్ ఈరోజు రాలే కాబట్టి అది మండేకి వాయిదా వేయడం జరిగింది. సెకండ్ అంటే జ్యుడిషియల్ రిమాండ్ మీద అయితే వచ్చే నెల 10వ తారీఖున వాయిదా అంటున్నారు కదా, దాని మీద ఏంటి? జ్యుడిషియల్ రిమాండ్ వచ్చే నెల వాయిదా అంటే ఈరోజు ఉండే, అది వర్చువల్గా ఆయన అటెండ్ అయ్యారు, అది ఆటోమేటిక్గా మళ్ళీ 14 డేస్కు అడ్జర్న్ అవుతుంది కదా, అలా అడ్జర్న్మెంట్ జరిగింది. అంటే అల్లు అర్జున్ అంటే ఒక 2 గంటల క్రితం వరకు కూడా అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వస్తున్నారు అన్న నేతృత్వంలోనే పోలీసులు అయితే భారీ భద్రత ఏర్పాటు చేశారు. కానీ సడన్గా అల్లు అర్జున్ వర్చువల్గా హాజరయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఎందుకు వస్తాయంటే అన్నెసరీ ప్రాబ్లం అనుకున్నారో ఎందుకో తెలియదు. దట్ మే బెటర్, ఆయన రావచ్చు, వర్చువల్గా రావచ్చు, ఫిజికల్గా కూడా కోర్టుకు వచ్చేసి అటెండ్ కావచ్చు. దట్స్ అప్ టు కోర్టుకు వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. చూశారు కదా, ఇది ఇప్పటి వరకు నాంపల్లి వద్ద ఉన్న సమాచారం. కెమెరామెన్ శ్రీశైలంతో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.